నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? హ్యాపీ అన్న. ఏంటి 2024లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ మూడు కలిసి జనాలకి మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు కూటమి విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు తట్టుకోలేక సామాన్య ప్రజలు సైతం ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఊహకి అందనటువంటి రిజల్ట్ ఈరోజు సామాన్య ప్రజలు కూటమికి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే జనాలు తెలుసుకున్నారు ఎవరు పని చేసే వ్యక్తి, ఎవరు పని చేయలేని వ్యక్తి. ఈ రోజు ఏదో మనకి రూపం వస్తుందంటే అది మన జోబే నిండిద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నేను తర్వాత నా పిల్లలు కూడా బాగుండాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. అదే ఆలోచన జనాలు నమ్మి ఈ రోజు కూటమిని నగ్గించుకుని హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓకే, వాళ్ళని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు నేను పడినట్టు అవమానాలను నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే నేను సీఎంగానే అడుగు పెడతాను అన్న వ్యక్తి నిన్న సీఎంగా అడుగు పెట్టి ప్రమాణం చేయడం అసలు ఎలా అనిపిస్తుంది? అదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభలో నేను ఉండడం ఇష్టం లేదు, నేను మళ్ళీ గౌరవ సభ అనేది ఉంటే నేను మళ్ళీ సీఎంగానే గౌరవ సభలో అడుగు పెడతాను తప్పితే ఇలాంటి గౌరవ సభలో నేను అడుగు పెట్టనని శపథం చేసి వెళ్ళిన వ్యక్తి నిన్న అదే శబ్దాన్ని నెరవేర్చుకుని అదే గౌరవ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చాలా హ్యాపీగా ఉంది. సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన రోజు అది నిన్న. ఎందుకంటే ఏదైనా శబ్దం విసిరారో అదే శబ్దాన్ని నెరవేర్చుకుని ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలో ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఆయన్ని కనీసం నీ స్థాయి అంతా నువ్వెంత అనే వ్యక్తులు ఆ అన్న మాట నుంచి అసెంబ్లీ గేట్ కదా చాలా మంది చెప్పారు, అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు. ఆయన తాకిదంటే తన్నుకుని వెళ్తానన్నారు. అదే విధంగా ఈరోజు తన్నుకునే విధంగా వచ్చి పూల వర్షంతో అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే స్వాగతం పలికారో అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతిలో అయితే రైతులకు ఆ రోజు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అమరావతి రైతులు పూల వర్షంతో ఆయన్ని అసెంబ్లీలో స్వాగతం పలికారు. అంతకు మించి ఆనందం మనకేముంటది? ఓకే, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అసలు 2024లో? 2024లో సామాన్య ప్రజలతో సైతం కూడా ఆయన ఇచ్చిన ఏ అయితే హామీలు ఉన్నాయో అన్ని నెరవేర్చి అన్ని చేసే విధంగా కంపల్సరీ ఉంటుందని మా ఆశ, ఉండబోతున్నది కూడా మా కోరిక, ఉంటుందని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంది మరి అసలు పవన్ కళ్యాణ్ గారిని మరి 3 పెళ్ళిళ్ళు అసలు సినిమాలో చేసుకున్న నీకు ఇక్కడ ఏంటి స్క్రిప్ట్ రాస్తే వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తివి అసలు రాజకీయాలు ఎందుకు అన్న వ్యక్తులు ఈరోజు చూస్తుంటే అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే అసలు నీకు ఎలా అనిపిస్తుంది అన్నా? అసలు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయన అసలు సీఎం కాలేరు అనేసి ఎన్నో మాటలు ఎన్నో తిట్టడం గట్టా జరిగింది. కానీ వాళ్ళందరికీ జవాబు బాగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సీఎం ఎమ్మెల్యే కింద గెలవలేరు అన్న వాళ్ళకి డిప్యూటీ సీఎం అయి చూపించారు. అది చాలా సంతోషంగా మాకు అనిపిస్తుంది అన్న. ఓకే, ఎప్పుడు చూసినా జనసేన మీటింగ్లు పెడితే పిల్ల పత్రికలు పిల్ల సైనికులు అని చెప్పి ఎటకారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్ల సైనికులు వెళ్ళే మొత్తం 21 సీట్లు గెలవడం, 2 ఎంపీ సీట్లు గెలవడం అప్పుడు ఎలా అనిపిస్తుంది? అదేనన్నా, ఇప్పుడు పిల్లలు ఓట్లు లేని వాళ్ళు అన్నారు కదా, ఓట్లు లేని వాళ్ళే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21, 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచి చూపించారు. అది పవన్ కళ్యాణ్ గారు పిల్లల కూడా తిరిగే పిల్లల స్టామినా అలా ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒకప్పుడు సినిమా పరంగా సెలబ్రిటీ సినిమా రిలీజ్ అయితే చాలు ఆయన కొన్ని రోజులు, ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఏదో భర్తనే నేను సినిమాలో మహేష్ బాబు లెక్క అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. అవునన్నా. సో అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉందన్న. మాకైతే ఇలా చూస్తామనేసి అనుకోలేదు. దానికన్నా డబుల్ మాకు త్రిబుల్ గా కూడా మాకు ఉందన్న. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ అన్న మాకు. ఓకే, కూటమి అసలు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కూటమి అయితే ఇచ్చిన హామీలతో చాలా బాగుంటది అనుకుంటున్నామన్న. ఏవేవైతే అనుకున్నారో పైగా 2019లో చెప్పినవి కూడా ఇప్పుడు అవి చేస్తాననేసి సంతకాలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి చాలా
కాంగ్రెస్ తెలియజేస్తున్నామన్నా. ఓకే. మీకు 2019లో కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని వాటితో స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇంకా ఎన్ని చేయబోతారో, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చాలా మాకు నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.